అల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించి ఆదుకుంటున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రులు సంధ్యారాణి, రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్. చింతూరు ఘాట్ రోడ్లో బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చింతూరు ఆసుపత్రిలో ఇక్కడ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరామర్శించారు. మనం ఇక్కడ చెప్పండి మేడం, అంటే ఈ ప్రమాదానికి సంబంధించి 9 మంది చనిపోయారు. వాళ్ళని ఏ విధంగా ప్రభుత్వం తరఫున ఆదుకోబోతుంది? 9 మంది చనిపోయారు, 28 మందికి అది క్షతగాత్రులు ఉన్నారు. ఎవరికి ప్రాణ నష్టం లేదు. 9 మంది చనిపోవడం అనేది చాలా బాధాకరం. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. అది ప్రైవేట్ బస్ కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాము. 2 డ్రైవర్లు, ఒక సీనియర్ డ్రైవరు ముందు డ్రైవ్ చేసి ఆయన పడుకున్నారు, జూనియర్ డ్రైవర్ డ్రైవ్ చేశారు. ఇవి చాలా కర్వ్స్ ఉంటాయి. ఇట్లాంటి వాటిలో ఏంటంటే సీనియర్ డ్రైవర్ అయి ఉండాలి, ఈ ప్లేస్ తెలిసి ఉండాలి ముఖ్యంగా. అలా అయితే కొంచెం పర్వాలేదు. ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక సంఘటన జరిగిన తర్వాత దీని మీద మనం ఇప్పుడు మాట్లాడుకోవడం కంటే పూర్తి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత మాట్లాడుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే డ్రైవర్ కూడా ఆయన మాట్లాడే పరిస్థితుల్లో లేరు, ఏం జరిగిందో ఆయన ఒక్కరే చెప్పగలరు. కాబట్టి కనుక్కొని అది మనం పూర్తిగా మాట్లాడుకుందాం. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే ఎవరెవరికి ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ కావాలంటే అక్కడ తీసుకువెళ్ళడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా రెడీగా ఉంది. లేదు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటామంటే ఇక్కడ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మొత్తాన్ని చూస్తే కనుక చింతూరు ఆసుపత్రిలో ఈ బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఇక్కడ తీసుకొచ్చి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు కూడా